తెలివిగల లేకపోతే ఇవాళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు తీగలకు వేసుకుని వాడేవాడు బోర్డు అంతమంది ఉన్నారు. కాబట్టి అవి భవిష్యత్తులో తేలుతాయి. కానీ ఎంత వ్యతిరేక ప్రచారం మీద వైసీపీ అంటే సమర్థించుకోవాలని నేను అన్న కానీ దాన్ని ఖండించడం, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం తగ్గలేదా ఈ 3 నెలల్లో? చూసి చేస్తున్నారు వాళ్ళు. ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఒక ముక్క మాట్లాడుతున్నారు, సాక్షులు తప్పించి ఎవడేస్తాడు? అదే కదా. సోషల్ మీడియా వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది వీళ్ళని వేయడం, వదిలేస్తున్నారు వాళ్ళు. 2 బయటలు వేసి కట్ చేసి వాళ్ళు కూడా మన షార్ట్స్ లాగా వాడుతున్నారు వాళ్ళు కూడా. అంటే జగన్ గారు ఏమైనా యాక్టివ్ చేయాలి వీళ్ళందరినీ, మళ్ళీ వచ్చి వాళ్ళు రీఛార్జ్ చేయాలి ఏమన్నా? ఇదివరకు కూడా జగన్ అదృష్టం ఏంటంటే జగన్ చేసి ఉంది కాదు, జనాలలో వచ్చిన ఒక వ్యతిరేకత కారణంగా వాళ్ళు డీటెయిల్ గా పోస్టులు పెట్టేవాళ్ళు, అది వైసీపీ వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. అది జగన్ ఫెచ్చింగ్ అయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అటు పక్కన వాళ్ళు ఫెచ్చింగ్ అయింది. రేపు పొద్దున అంతే రావాల్సిందే తప్పించి ఇతనికేమో ఒక యాటిట్యూడ్, నా మొహం చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తారు, మా నాన్న పేరు చెప్తే ఓటేస్తారు అనే ఆలోచన ఉంటది. కానీ మీడియాని మేనేజ్ చేద్దాం, మీడియాని మేనేజ్ చేసి ఉంటే గనక రాజశేఖర రెడ్డి హయాంలో ఇంత దరిద్రం లేదు, ఇంత వ్యతిరేకత లేదు అప్పుడు జగన్ మీద. అప్పుడు సృష్టించే ప్రయత్నం చేసినా వాళ్ళని మేనేజ్ చేసేవాడు అతను, పెద్ద పత్రికలు కూడా. ఇతను అసలు పట్టించుకోడు. అదే కదా. రైట్, చూద్దాం మొత్తాన్ని.